కలగూర గంప. మేము మామిడికాయ పచ్చడి పెట్టేస్తున్నాం. మీకు నచ్చింది ఏది చెప్పండి. మేమైతే 2, 3, 4 రకాలు పెట్టాలని డిసైడ్ అయిపోయాం అనమాట. సో తెలంగాణ స్టైల్ నీళ్ళ ఆవకాయ ఎవరికి కావాలా, దుకాణంలో పెట్టాలన్నా వద్దా, అమెరికాకి తీసుకుపోతారా తీసుకుపోరా, అండ్ స్టోర్లో పెట్టినప్పుడు ఎట్లా పెట్టాలి, పావు కేజీస్, హాఫ్ కేజీలు, బాటిల్స్ లేదంటే కవర్స్లో ప్యాకింగ్, ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది మాకు. చెప్పండి. బాటిల్స్లో కూడా పెట్టాలని ఆలోచిస్తున్నాం. అంటే సేమ్ మనం ఇప్పుడు నెయ్యి అవి పెడతాం కదా, అట్లా బాటిల్స్లో కూడా పెట్టేద్దామా? ఓకేనా? జల్దీ చెప్పండి అబ్బా. అయితే మార్నింగ్ పాపం ఎవరు వచ్చారంట, ముక్కలు కిలోలు లెక్క అమ్ముతారా అని అడిగారంట. ఇంకా కాయల లెక్క ఈ లెక్క వద్దు, మాకు నీట్గా తీసుకొని పోతాము కిలోల లెక్కన అని అడిగారంట. బట్ మాకు లెక్క తెలియదు. అయితే ఇవి మాత్రం ఒక లెక్క ప్రకారం తెచ్చినాం కాబట్టి లెక్క ప్రకారం మేము జోకి కిలోకి ఎంత పడుతుందో మేము డిసైడ్ అయిపోయి అట్లా కూడా ఓకే అందామని ఆలోచిస్తున్నాం. అది సంగతి. ఇదేదో బాగానే ఉందనిపించింది. పాపం వాళ్ళు అడిగినరు, నేను లేను ఇక్కడ. బట్ మన వాళ్ళకి ఏం తెలియదు కదా, అంటే ఎంత పడ్డది ఏం పడ్డది ఐడియా లేదు మాకు కూడా. ఒక లాట్ కలిపితే కానీ మాకు ఒక ఆలోచన వస్తుంది, అది ఇంత ఖర్చు వస్తుంది ఇంత అవుతుంది అనేది. ఫస్ట్ డే ఏంటంటే ఆవకాయ పచ్చడి కలుపుదాం. తెలంగాణ స్టైల్, ఆంధ్ర స్టైల్ ఏమో పచ్చి నూనె వస్తే, తెలంగాణ వాళ్ళేమో నూనె మంచిగా వేడి చేసి ఇంత జీలకర్ర వాళ్ళు వేసి మరిగించి చల్లార్చి పోస్తారు. ఏ స్టైల్లో పెడదాం చెప్పండి మీరు. ఆంధ్ర ఆవకాయన, తెలంగాణ మామిడికాయన. మామిడికాయ కారం పెట్టినా అని అంటారు అబ్బా. అది కూడా స్టైల్గా పచ్చడికి చెడు ఏమన్నారు మా వాళ్ళు. మామిడికాయ కారం పెట్టినరా అమ్మ మీరు అంటారు అనమాట. అట్లా తెలంగాణ మామిడికాయ కారం పెట్టాలనా, మీకు ఏది కావాలి చెప్పండి. అండ్ దిస్ హోల్ షెడ్ చూసినరా, చాలా కష్టపడి కట్టించిన, చాలా రోజులైంది, చాలా లెక్కలు పత్రాలు ఆలోచనలు ఏమేమో చేసిన. మీకు మొత్తం ఒకసారి టూర్ చేస్తా, మా పికిల్స్ షెడ్ టూర్ అని చేస్తా. సరేనా? ఏం ఆలోచించి ఏమేమి పెట్టినాం, ఎక్కడెక్కడ ఏమేమి పెట్టినామని ఆలోచించి మరీ చేసిన కాబట్టి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక వీడియో చేద్దాం.
చట్నీ అయిపోయింది హోచ్. ఫస్ట్ది ఆంధ్ర స్టైల్ అనమాట. మస్తు సౌండ్లు వస్తున్నాయి, ఏం పట్టించుకోకుండా, ఫ్యాక్టరీలు ఇట్లనే ఉంటుంది. సో న్యాచురల్ అనమాట. ఓకేనా, ఇది లిటరల్గా ఆంధ్ర స్టైల్లో పెట్టినాము. అండ్ తెలంగాణ స్టైల్లో 3-4 రకాలు పెడతాం. అండ్ చాలామంది అడిగింది ఏంటంటే బెల్లం ఆవకాయ. మా వద్ద ఎక్స్పర్ట్స్ ఉన్నారు, నాకైతే రాదు, నేను మీతో పాటు నేర్చుకుంటా ముచ్చట అది. ఓకేనా, ఎంతమందికి నీళ్ళ ఆవకాయ కావాలా మీరు చెప్పుండి, నేను చేస్తాను. లేదంటే నేను చేసినాక తినని సీదే అంటే కుదరదు, లెక్క కుదరదు. ఓకేనా, అండ్ చిన్నపిల్లలకి నువ్వుల ఆవకాయ సూపర్ ఉంటుంది, టేస్ట్ అది. కానీ కొన్ని రోజులే బాగుంటుంది అబ్బా, ఏమన్నా సరే నువ్వుల ఆవకాయ కొన్ని రోజులే బాగుంటుంది, తర్వాత నాకే నచ్చదు. మీకేమి ఇస్తుంది చెప్పండి. ఇదైనా నాకు తెలిసి 2-3 నెలలే మనం సేల్ చేసేది. మన దగ్గర స్టోరేజ్ ఫెసిలిటీ లేదు. సో స్టోరేజ్ అనేది కొంచెం టఫ్. నెక్స్ట్ ఇయర్కి మనం బాగా ప్రిపేర్ అయిపోదాము. ఓకేనా, నెక్స్ట్ ఇయర్ అని చెప్పను, జస్ట్ ఈ సీజన్ అవ్వనివ్వండి. ఇంకా కొంచెం పనులు ఉన్నాయి కదా, సీజన్ అయిపోయాక మనమే ఒక కోల్డ్ స్టోరేజ్ ప్లాన్ చేస్తున్నాను నేను. ఇవన్నీ కూడా అచ్చంగా నేను మాత్రమే తోటలోకి వెళ్ళి తీసుకొచ్చిన మామిడికాయలు. కలగూర గంపలో లేటెస్ట్గా వచ్చిన ప్రీమియం బైడిగా మిరపపొడి. అటు కారం ఉండదు, ఇటు నార్మల్గా ఉండదు, మీడియంగా ఉంటుంది, పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది. అండ్ ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం పొడి, నూనె, మెంతి పొడి అన్నీ కూడా కలగూర గంపలో నుంచే వాడాను. ఏది కూడా బయట నుంచి తీసుకురాలేదు. ఎంత పడుతుందో ఛార్జ్ అనేది దాన్ని చూసుకుందాం. ఎందుకంటే బయట నుంచి తేవాలనిపించలేదు, కొనాలనిపించలేదు అబ్బా. నేనైతే కొనుక్కొని తెచ్చిపెట్టుకుంటానా, అందులోనే వాడుకుంటా కదా. ఎంత ప్రీమియం అయినా, ఎంత మంచిగా, ఎంత కాస్ట్లీ అయినా సరే. అందుకే మీకు కూడా అవి మాత్రమే అందిస్తా. మళ్ళీ వేరేది మాత్రం కొంచెం కష్టం. ఎవరికైనా నిజంగానే బల్క్గా కావాలా, వేరే ఆయిల్తో పెట్టి ఇవ్వండి, వేరే దాంతో చేసేయండి అన్నప్పుడు అప్పుడు ఆలోచిద్దాం. ఓకేనా, కానీ రెగ్యులర్గా మనం అమ్మే ఏదైనా సరే మన ప్రొడక్ట్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను, 100% మనవి. ఓకేనా, ఫైనల్లీ ఆవకాయ పచ్చడి మన కలగూర గంపలో శ్రీదేవి చేత్తో. ఓకేనా, కొని తిని ఫీడ్బ్యాక్ ఇచ్చి బాగలేదని చెప్పి బాగుందని చెప్పి ఏదో ఒకటి చెప్పుండబ్బా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ మర్చిపోతున్నా, అన్ని స్టోర్లలోకి రీచ్ అయ్యాక అండ్ ఆన్లైన్లో పెట్టాక మళ్ళీ వీడియో చేస్తా. ఇది ఓన్లీ చేసుడు వీడియో, మళ్ళీ తెల్లారి ఏది అని కాల్ చేయకుండా, ఏది అని దుకాణంలోకి పోయినా తిట్టకండి. ఓకేనా, బాయ్.